10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ఆ పార్టీ నేతలంతా ఒక్కొక్కరుగా కారు దిగిపోతున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి కమలం గూటికి హస్తం పార్టీలోకి చేరుతుండడంతో గులాబీ బాస్ అప్రమత్తమయ్యారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలనే లక్ష్యంతో అందుకు తగ్గట్లుగానే పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే అపర చాణక్యుడు బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నట్లు ప్రకటించారు. అయితే ఆ పొత్తు కారణంగా ఇప్పుడు సొంత పార్టీ నేతలు పక్కచూపులు చూస్తున్నారు. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడమే ఇందుకు కారణమని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల భేటీ అయిన పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తుల గురించి చర్చించుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో తనను వ్యక్తిగతంగా దూషించిన ఆర్ఎస్పీ పొత్తులపై చర్చించడంతో కోనప్ప మనస్తాపం చెందినట్లు తెలిసింది. తనకు మాట మాత్రమైనా కూడా చెప్పకుండా ఈ పొత్తు చర్చలు పెట్టుకున్నారని కోనప్ప తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కోనేరు కోనప్ప, బీఎస్పీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీజేపీ నుంచి పాల్వాయి హరీష్ బాబు పోటీ చేశారు. అయితే అనూహ్యంగా ఆ స్థానంలో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన కోనప్ప 60,379 ఓట్లతో రెండో స్థానంలో నిలవగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మూడో స్థానంలో నిలిచారు. 2014 ఎన్నికల్లో బీఎస్పీ తరపున పోటీ చేసి విజయం సాధించిన కోనప్ప ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పుడు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పిన కోనప్ప త్వరలో కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు తెలుస్తుంది. తన కార్యకర్తలతో సమావేశమై సీఎంని కలుస్తారని చెప్తున్నారు కోనప్ప. ఆ తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని కూడా చెప్పారు.